ఆయనకు అసాధ్యం అనేది ఏమీ లేదు. కాబట్టి సమస్తము సాధ్యం గల దేవునికి మహిమను చెల్లించాలి. మీరు ఏ మనిషికి స్తుతి చెల్లించడానికి వీల్లేదు. థ్యాంక్స్ చెప్పాలి. మనకి ఎవరైనా సహాయం చేస్తే మనం తప్పకుండా థ్యాంక్స్ చెప్పాలి. అది మెచ్చుకోదగిన విషయమే. కృతజ్ఞత లేని వారంగా మనం ఉండకూడదు. దేవుడు కూడా అది చెప్తలేడు. దేవుడు ఏం చెప్తున్నాడు? కృతజ్ఞత కలిగిన వారుగా ఉండాలని కోరుతున్నాడు. మనుషుల విషయంలోనైనా, దేవుని విషయంలోనైనా, కుటుంబ సభ్యుల విషయంలోనైనా, ఎక్కడైనా మనం కృతజ్ఞత కలిగిన వారంగా ఉండాలి. ఎవరైనా మేలు చేస్తే థ్యాంక్స్ తప్పకుండా చెప్పాలి. అయితే ముఖ్యంగా స్తుతి మాత్రం, మహిమ మాత్రం ఎవరికి ఇవ్వాలి? మహిమను, దేవుని స్తుతిని మనుషులకు ఇవ్వడానికి వీల్లేదు. ఎవరికి ఇవ్వాలి? దేవునికి మాత్రమే ఇవ్వాలి. పలానా వ్యక్తి లేకపోతే నేను ఏమైపోయేవాడినో, పలానా వ్యక్తి లేకపోతే నా బ్రతుకేమయ్యేదో అని అనేకంటే దేవుడు లేకపోతే నా బ్రతుకేమయ్యేదో అని ఆ మహిమ కేవలం ఎవరికి ఆరోపించాలి? దేవునికి మాత్రమే ఆరోపించాలని చెప్పేసి దావీదు తెలుసుకున్నాడు. దావీదుకు చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో శ్రమలు, కష్టాలు కదా. అలాంటి పరిస్థితుల్లో అతను నేర్చుకున్న విషయం ఏమిటంటే కేవలం మహిమ ఉన్నది, ఏదైనా స్తుతి ఉన్నది, ఏదైనా దేవునికి చెల్లించాల్సింది ఉన్నది అంటే అది ఆయనకు మాత్రమే చెల్లించాలి. ఆయనకు రావాల్సిన స్తుతిని ఎవరికి చెల్లించకూడదు అని చెప్పేసి దావీదు తెలుసుకున్నాడు. మన జీవితంలో మన మనుషులకి కృతజ్ఞత కలిగి ఉండాలి, కానీ ఎవరిని గొప్ప చేయడానికి వీల్లేదు. దేవుని కంటే ఎక్కువగా ఎవరిని గొప్ప చేయడానికి వీల్లేదు. దావీదు తెలుసుకున్నాడు. కాబట్టి ఏం చెప్తున్నాడంటే, దైవపుత్రులారా, దేవుని పిల్లలారా, మీరు దేవునికే ఆరోపించండి. ఏమైనా మహిమ ఉందా? అది ఎవరికి ఆరోపించాలి? దేవునికే ఆరోపించాలి. ఒకానొక సందర్భంలో ఒక దూత దేవుని భక్తుడి దగ్గరికి వచ్చి ఏదో విషయం తెలియజేస్తాడు. తెలియజేసిన తర్వాత, అబ్బా దూత, నువ్వు నాకు ఇంత గొప్ప విషయం తెలియజేసినావు అని చెప్పేసి ఆ భక్తుడు ఏం చేస్తాడంటే సాగిలపడి నమస్కారం చేస్తుంటే, వద్దు వద్దు, ఈ మహిమ, ఈ ఘనత అంతా ఎవరికి చెల్లాలి? ఆ మహిమ, ఘనత అంతా దేవునికి చెల్లాలి. నిత్యం పరలోకంలో ఉండే దూత ఏం చేస్తున్నాడంటే మహిమను, దేవుని మహిమను తీసుకోవడానికి ఇష్టపడలేదు. మనం కూడా ఎప్పుడు దేవుని మహిమ మనం తీసుకోవద్దు, ఏ మనిషి కూడా ఇవ్వడానికి వీల్లేదు. దేవునికి చెందవలసిన మహిమ దేవునికి ఆరోపించాలి. ఆ విషయం దావీదు తెలుసుకున్నాడు. కాబట్టి చెప్తున్నాడు ఇక్కడ, ఆయన అరణ్యంలో ఉన్నప్పుడు అతనికి సహాయం చేసింది ఎవరు? పిలిచిన పలికింది ఎవరు? ఎవరి దగ్గర లేరు, ఎవరు అందుబాటులో లేరు. చాలా పెద్ద ఫ్యామిలీ, జాయింట్ ఫ్యామిలీ కావచ్చు, చాలా పెద్దవారు ఉన్నారు. వాళ్ళ అన్నలైతే ఆర్మీలో సోల్జర్స్, కానీ ఏం చేస్తారు? ఇంటి దగ్గర ఉన్నారు, సైన్యంలో ఉన్నారు. దావీదు దగ్గర ఎవరు లేరు. ఎవరు కాపాడాలి? దేవుడే కదా. అలాగా దేవుడే నన్ను కాపాడినాడు, ఈ మహిమ ఎవరికి చెల్లాలి? దేవునికే చెందాలి అని చెప్పేసి ప్రతి విషయంలో దేవునికి మాత్రమే మహిమ చెల్లించడం నేర్చుకున్నాడు. ఇక్కడ కూడా చెప్తున్నాడు, దేవుని పిల్లలారా, మీరందరూ దేవుణ్ణి మాత్రమే మహిమపరచాలి. ఎందుకంటే ఆయన మాత్రమే స్తుతి నొంద తగినవాడు. వాక్యం ఏం సెలవిస్తుందంటే, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు కూడా దేవుని నామం స్తుతి నొంద తగినది. కాబట్టి ఆయనకే ఆరోపించాలి, ఆయనకే మహిమను చెల్లించాలి అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది.